జనరల్‌గా మనకైతే ఒక ప్రచారం జరుగుతుంటది. కుటుంబ నియంత్రణకి కండోమ్స్ వాడండి అని చెప్పేసి. ఇక మహమ్మారి రోగాలు రాకుండా గూడా కండోమ్స్ వాడండి అనే ప్రచారం అయితే జరుగుతుంటది జోరుగా. కానీ కండోమ్‌ల వల్ల గూడా రోగాలు వస్తాయని చెప్పేసి కండోమ్‌లతో జాగ్రత్త అనేటువంటిది ఓ మాట అయితే వినిపిస్తుంది. టాప్ బ్రాండ్స్ ఉత్పత్తుల్లో విష రసాయనాలు, లూబ్రికెంట్స్‌లోనూ పీఎఫ్ఏఎస్ కెమికల్స్ వందత్వం క్యాన్సర్ రావచ్చు అని నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక కండోమ్స్, లూబ్రికెంట్స్ కారణంగా భవిష్యత్తులో వందత్వం, క్యాన్సర్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వినియోగదారుల భద్రతా వేదిక మామావేషన్ సంస్థ ఓ అధ్యయనంలో వెల్లడించింది. పర్యావరణంతో కలిసిపోయినటువంటి శాశ్వత రసాయనాలుగా పేర్కొనే పీఎఫ్ఏఎస్ కెమికల్స్ కండోమ్స్ తయారీలో వాడుతున్నారని తెలిపింది. ట్రోజాన్ అల్ట్రా థిన్ కండోమ్స్, కేవై జెల్లీ క్లాసిక్ లూబ్రికెంట్స్ వంటి ప్రఖ్యాత బ్రాండ్స్ ఉత్పత్తులు సహా పలు కంపెనీల ఉత్పత్తుల్లో పీఎఫ్ఏఎస్ కెమికల్స్ని ఎక్కువ మోతాదులో వాడుతున్నట్టు గుర్తించారంట. ఇక ఏ సమస్యలు రావచ్చు అంటే ఈ కెమికల్స్ తోటి క్యాన్సర్తో పాటు కాలేయం దెబ్బతినడం, థైరాయిడ్ సమస్యలు, సంతాన లోపాలు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురొచ్చాయని. ఇంకా మనం ఏం చేయాలన్నా కూడా ఇక ఓ పక్కనే కుటుంబ నియంత్రణ కావాలన్నా, లేదనుకుంటే మహమ్మారి రోగాలు రాకుండా ఉండాలంటే కండోమ్స్ వాడమని చెప్తారు. ఆ కండోమ్స్ వాడితేనేమో ఇప్పుడు ఏమంటారు, పిల్లలు ఉట్టకపోవడం, సంతానలేమి ఇష్యూస్, క్యాన్సరు, దీర్ఘకాలిక రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంట. ఎందుకంటే ఆ కండోమ్లో వాడేటువంటి కెమికల్స్, లూబ్రికెంట్స్ అనేటువంటిది శాశ్వత రోగాలకు కూడా కారణమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంట. మరి ఏందో పరిస్థితి.